అభిమాన హీరో భారీ బడ్జెట్ మూవీస్లో నటిస్తూ ఉండటం, అవన్నీ బ్లాక్ బస్టర్ అవ్వటం చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కానీ ఓ వెలితి అలాగే ఉండిపోయింది అంటున్నారు. అయినా అన్ని మూవీస్ విషయంలోనూ ఈ వెయిటింగ్ ఏంటి డార్లింగ్ అంటూ స్వీట్గా కసురుకుంటున్నారు. ఇంతకీ ప్రభాస్ విషయంలో ఫ్యాన్స్ ఎందుకు బుంగముత్తి పెడుతున్నారో తెలుసా? ఏ ముహూర్తాన బాహుబలి 2 భాగాల్లో నటించాడో కానీ అప్పటి నుంచి ప్రభాస్ నటిస్తున్న మూవీస్ అన్ని భారీ చిత్రాలే కావటం ఓ విషయం అయితే, అన్నీ 2 భాగాలుగా రావటం మరింత ఇంట్రెస్టింగ్. అన్నీ కావాలని కాదు కానీ అలా జరిగిపోతుంది అంతే. పైగా బాహుబలి కన్నా ముందు 2 భాగాలుగా వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అందుకే ఎవరు సీక్వెల్స్ జోలికి పోలేదు. కానీ బాహుబలితో ఆ నెగిటివ్ సెంటిమెంట్ని బ్రేక్ చేశాడు రాజమౌళి. అప్పటి నుంచి భారీ మూవీస్ అన్ని 2 పార్ట్లుగా వస్తున్నాయి. వాస్తవానికి బాహుబలి సినిమా నుంచే భారీ బడ్జెట్ మూవీస్కి లైన్ క్లియర్ అయింది. దర్శకులంతా ధైర్యంగా ముందుకడిగేశారు. ఇందులో భాగంగానే పెద్ద పెద్ద సినిమాలన్నీ సీక్వెల్స్గా వస్తున్నాయి. పైగా బాహుబలి వచ్చిన ఏళ్లు గడిచిపోయినా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఈ మూవీ గురించి ప్రస్తావన వస్తూనే ఉంది. అందుకే ఓ కథని పార్ట్లుగా తీస్తే ప్రేక్షకులు చూస్తారా అనే సందేహానికి ఫుల్ స్టాప్ పడింది. అయితే లేటెస్ట్గా థియేటర్లో సందడి చేస్తున్న కల్కి 2898 AD కూడా తర్వాత భాగం ఉందని చెప్పడంతో ఫ్యాన్స్ అలుగుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ సలార్ ఇప్పటికే ఓ భాగం వచ్చేసింది. సెకండ్ పార్ట్ సౌర్యంగ పర్వం కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన కల్కి 2898 AD కూడా ప్రస్తుతం థియేటర్లో ఉన్నది ఫస్ట్ పార్ట్ మాత్రమే. ఈ మూవీలో కేవలం 3 ప్రపంచాలని పాత్రల పరిచయం కోసమే ఎక్కువ సమయం తీసుకున్న డైరెక్టర్ నాగశ్విన్. అసలు కథ మొత్తం 2వ భాగంలో ఉండబోతోంది. ఇప్పటికే సలార్ పార్ట్ 2 కోసం ఎదురు చూస్తుంటే ఇప్పుడు కల్కి సీక్వెల్ కూడా ఫ్యాన్స్ వెయిటింగ్ చేయాల్సి వస్తోంది. సలార్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో, కల్కి సీక్వెల్ ఎప్పుడు వస్తుందో, ఈ మధ్యలో రాజాసాబ్, సందీప్ వాంగాతో స్పిరిట్ ఉన్నాయి. ఇవన్నీ పూర్తయ్యేది ఎప్పుడు, సీక్వెల్ వచ్చేది ఎప్పుడు అని ప్రస్తుతానికి సస్పెన్స్. అందుకే అంతా బాగానే ఉంది. కానీ ఈ నిరీక్షణ ఏంటి డార్లింగ్ అంటున్నారు అభిమానులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.